తెలంగాణ రాష్ట్రం వచ్చిందని 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి తోటలు మలమల మాడిపోతున్నాయని సెలవిచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణపై ఎప్పుడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇది మీ అయ్య జాగీరా అని తెలంగాణ బిడ్డలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పోటీ చేస్తా అంటూ బెదిరిస్తున్నారు. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయలేదా? రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయలేదా? అలాగే తెలంగాణ నుంచి జనసేన కూడా పోటీ చేస్తుందని అంటున్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారట, పదవుల్లో ఉన్నారట. పవన్ మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదట. మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సైతం పవన్ ప్రస్తావించారు. తానేదో వైఎస్కు సమకాలీన నాయకుడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. అసలు ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని? మొన్నటి వరకు ఏపీలో కులచిచ్చు రగిల్చిన పవన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగలేదు సార్. తెలంగాణలో పోటీ చేస్తామని చెప్తున్నారు. అంటే తనను రెచ్చగొడితే తెలంగాణలో పోటీ చేస్తానని తెలంగాణ రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారు. తెలంగాణ వాసులను బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. నేను పోటీ చేస్తాను, నా పార్టీ పోటీ చేస్తుంది, నేనే తిరుగుతాను అని బెదిరింపులకు దిగారు. అంటే ఇంతకాలం ఆయన దయాదాక్షిణ్యాలపైన తెలంగాణలో రాజకీయ పార్టీలు బతికాయి. ఆయన కానీ రెచ్చగొడితే ఆయన తెలంగాణలో పోటీ చేస్తారట, అంటే ఆయన పార్టీ పోటీ చేస్తుందట. రెచ్చగొడితే పోటీ చేస్తుందంటే ఇంతకాలం దయాదాక్షిణ్యాలపైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ లేరు కాబట్టి, ఆ వ్యక్తి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా, తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ బతికి బట్టగట్టే. లేకపోతే ఆయనే పోటీ చేసి ఉంటే వీటికి అవకాశమే ఉండేది కాదేమో అన్నట్టుగా ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఏం చేస్తారో చేయండి అని అంటున్నారు. అంటే ఇంతకాలం ఆయన దయాదాక్షిణ్యాలపైనే ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు దిగారన్నట్టుగా కనిపిస్తోంది. పవన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వెనుక ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు రెండు అంశాలు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు మన కంటి ముందు కనిపిస్తున్న అంశాలు. అందులో మొదటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ. అమిత్ షాతో చర్చల అంశాన్ని ప్రొఫెసర్ బయట పెట్టడంతో పవన్ ఆక్రోశంతో రగిలిపోయి ఆయనపై కేసులు పెట్టించారు, అరెస్టుకు యత్నించారు. దీన్ని తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావులు గట్టిగా వ్యతిరేకించడంతో పవన్ కంగుతిన్నారు. ఉద్యమకారులైతే ఓ అడుగు ముందుకేసి చెప్పులతో సమాధానం చెప్పారు. ఇక రెండోది కోడి చెరువు కబ్జా పెద్ద సంచలనంగా మారింది. ఏపీలో ప్రజలకు నీతి వాక్యాలు చెప్పే పవన్ కళ్యాణ్ తెలంగాణలో చెరువును కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయారు. అతని నిజ స్వరూపమేంటో బయటపడింది. ప్రస్తుతం ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మరో కారణం ఏదైనా ఉందా? నిజంగానే తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారా? ఆస్తులు కాపాడుకోవడానికి స్కెచ్ గీశారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్లాన్ చేశారా? విద్వేషాలు రెచ్చగొట్టడానికి పవన్ చేతిలో ప్లాన్ పెట్టి పంపిందెవరు? తెలంగాణలోను జనసేన పోటీ చేస్తుందని బెదిరిస్తున్నారా? ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారా? ఏపీలో సనాతని వేషాలు తెలంగాణలో చెల్లుతాయా? ఇలాంటి ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటిపైనే మాట్లాడదాం.